ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం నమః శివాయ. పంచాక్షరి మంత్రం సర్వపాపహరణం. ఈ రోజు పరమ పవిత్రమైన రోజు. మహాశివరాత్రి 3 విధాలుగా ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఒకటి లింగోద్భవం జరిగిన రోజు. రెండవది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము జరిగిన రోజు. మూడవది లోక కళ్యాణార్థము మహాదేవుడు పరమేశ్వరుడు కాలకోట విషయాన్ని గరళాన్ని మిగిలిన తన కంఠములో ఉంచుకున్న రోజు. కాబట్టి 3 విధాలుగా ఈ మహాశివరాత్రికి ప్రాముఖ్యత ఉంది. ఒకటి లింగోద్భవం, రెండవది పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, మూడవది లోక కళ్యాణార్థము కాలకోట విషయాన్ని మింగి కంఠములో దాచుకున్నటువంటి రోజు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు, చౌటపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. మీరు గుంపులో ఉండదు, దయచేసి సైడ్ ఉండాలా. కమిటీ వాళ్ళు కూడా మూడవ జత వారు రెడీగా అందుబాటులోకి రావాలి. ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగం అంటే న్యూ కేటగిరీ విభాగం ముగిసిన తర్వాత పాల్గొనబోయే సైజే ఓల్డ్ కేటగిరీ విభాగం. ఓల్డ్ కేటగిరీ విభాగంలో డ్రాలో 2వ జత మొదటి జతను పోటీ నుంచి క్రాస్ చేస్తున్నారు. 2వ జత అనేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు, చౌటపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. చెప్తాను లోగా పడేస్తాను.
మూడవ జత వారు రావాలా గ్రామం పెద్దవాడు మండలం అనంతపురం జిల్లా వారి జత రెడీగా ఉండాలా వారు కోట్లకు రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్న శ్రేయస్సు ముఖ్యమని చెప్పి రైతులతో మమేకమవ్వాలనే ఆశయంతో ఈ రోజు మహాశివరాత్రి శుభదినాన బండలాగుడు బల ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ
కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. సమయం 3 నిమిషాలు. సమయం 2 నిమిషాలు. దూరాన్ని 18 నిమిషాల్లో పూర్తి శ్రీ లక్ష్మీస్వామి ఆశీస్సు మార్తల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత 7వ రౌండ్ 2100 అడుగుల దూరాన్ని 18 నిమిషాల్లో పూర్తి చేయడం జరిగింది. ప్రాంగణంలోనే మొదటి బహుమతిని సాధించి మరలా ఈ సంవత్సరం 3వ జతగా పోటీకి ఇచ్చేస్తున్నాయి. తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకించి సంగమేశ్వర దేవస్థానానికి మరింత ప్రత్యేకత. ఈ దేవస్థానం పరమ పవిత్రమైన పాపాగ్ని పావని నదుల సంగమ స్థలంలో ఉంది. పావని నది అంటే మొగమూరు నది. పాపాగ్ని నది కర్ణాటక రాష్ట్రంలో నదులలో పుట్టి కమలాపురం దగ్గర పెన్నా నదిలో పినాకి నదిలో కలుస్తుంది. ఈ పాపాగ్ని నది మొత్తం నది పవిత్రమైనప్పటికీ 5 చోట్ల మరింత పవిత్రమైంది. ఆ 5 ప్రదేశాలు జన్మస్థానమైనటువంటి నదికొండ,
రెండవది వాయుక్షేత్రమైనటువంటి గండి క్షేత్రం, మూడవది కేశవక్షేత్రమైనటువంటి పాదవల్లగుట్ట, నాలుగవది భాస్కర క్షేత్రమైనటువంటి సంగమేశ్వర దేవస్థానం, ఐదవది నది పాపాటి నది పినాకి నదిలో కలిసే చోటు, ఆ కర్ణాటకలో కలిసే చోటు. ఈ 5 చోట్ల పరమ పవిత్రమైనదని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి భాస్కర క్షేత్రమైనటువంటి ఇక్కడ సంగమేశ్వర దేవస్థానం వెళ్ళడం జరిగింది. ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. అతి ప్రాచీన కాలంలో సప్త ఋషుల్లో ఒకరైనటువంటి అగస్త్య మహాముని ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సప్త ఋషుల్లో ఒకరైనటువంటి అగస్త్య మహాముని ప్రతిష్ఠించినటువంటి లింగం సంగమేశ్వరటువంటి దేవస్థానం లింగం. దాని తర్వాత కాలక్రమేణా కొన్నాళ్ళ పాటు వచ్చేసి మరుగులో ఉన్నప్పటికీ మళ్ళా 16వ శతాబ్దంలో సురాసురాలు విజయనగర సురాసురాలు వచ్చేసి రాజుగా ఉన్నప్పుడు మళ్ళా దానికి గత వైభవం రావడం జరిగింది. అప్పటి నుండి క్రమేణా కొన్నాళ్ళు కనుమరుగడము మళ్ళా తర్వాత వచ్చేసి మళ్ళా ప్రాశస్త్యం రావడము జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా ఉత్తరం వైపు ఉన్నటువంటి ఆ కొండ, ఇప్పుడు మనం చూసే కొండ, ఒకప్పుడు దీన్ని ఏనుగును సంచరించే కొండగా పర్వతంగా చెప్పేవాళ్ళు. తమిళంలో ఏనుగులో ఆమె అంటారు, కొండలో మల అంటారు. కాబట్టి అందుకోసం ఆ కొండకు ఆనెమల అనే పేరు వచ్చింది. ఆ ఆనెమల పేరుతోనే ప్రస్తుతం వచ్చేసి అనిల గ్రామానికి అనిల అనే పేరు వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఎంతో ప్రాశస్త్యమైనటువంటి ఈ యొక్క దేవాలయం వివిధ రాజుల కాలంలో అభివృద్ధి చెందడం, రెండవ ఆదిల్షా కాలంలో కొంత దెబ్బతినడం, మళ్ళా తర్వాత వచ్చేసి దీన్ని పునర్నిర్మాణం రావడం, ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని భక్తులందరూ విశేషంగా కృషి గత వైభవాన్ని మళ్ళా తీసుకురావడం జరిగింది. అన్నమతి సంగమేశ్వర దేవస్థానం మన ప్రాంతానికి మన పూర్వీకులైనటువంటి వారసత్వపు ఆస్తి. ఏ విధంగా అయితే మనము మన నాన్నగారు మన అప్పగారు మనకిచ్చినటువంటి ఆస్తిని, భూములు కానీ, ఇల్లు కానీ, బంగారు కానీ, మిగతా డబ్బు కానీ ఏమైనా దాన్ని మరింత అభివృద్ధి పరిచి మన బిడ్డలకు మనం ఏ విధంగా ఇస్తామో అదేవిధంగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఈ వారసత్వ ఆస్తిని మనం మరింత మెరుగుపరిచి మన భావి తరాల వారికి, మన పుత్ర పౌత్రాలకు అందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకతను ఈ ప్రాంతానికి ఉన్నటువంటి భక్తులందరూ ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ యొక్క సంగమేశ్వర దేవస్థానం సమక్షంలో ఇక్కడ ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంటూ సంగమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు ఈ ప్రాంతంలో వచ్చేటువంటి ప్రజలందరి మీద, భక్తులందరి మీద ప్రసరించాలని ఆ దేవుడిని కోరుకుంటూ ముగిస్తున్నాను.